రాయలసీమ ఎత్తిపోతల పథకం అయితే రాయలసీమకు సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయమై మొత్తం అన్ని జిల్లాలు కూడా తిరగడం జరుగుతుంది. ఆ భాగంగానే ఈరోజు నంద్యాల జిల్లాకు సంబంధించిన ఈ గోర్కల్ రిజర్వాయర్ అయితేనే మౌకు రిజర్వాయర్ అయితేనే కూడా తిరిగి ఇక్కడ రైతులకు ఏమి ఇబ్బంది జరుగుతుంది, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ కట్ట కుంగిపోవడం, నీళ్లు సరిగా రాకపోవడం రైతులకు ఇబ్బంది ఉండే పరిస్థితి. ఇప్పుడు చూస్తే మనకు శ్రీశైలం రిజర్వాయర్లో నీళ్లు ఉండి కూడా ఈ కట్ట రిపేర్ కాకపోవడంతో నీళ్లు ఎంతవరకు నిలబెడతారనేది కూడా ఆలోచన చేసిన పరిస్థితి. పాపం అంటే వర్షం లేకపోవడంతోనే ఈ నీళ్ళన్నా ఉంటే ఈ చుట్టుపక్కల వాళ్ళ రైతులందరూ కూడా పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటిది కూడా అవకాశాన్ని లేకుండా చేసే పరిస్థితిలో మనం ఈ తెలుగుదేశం నాయకులను చూస్తున్నాం. అంతకుముందే ఈ రివిట్మెంట్ బాగలేదని తెలిసి కూడా ఏప్రిల్ నుంచే వర్క్ మొదలు పెట్టాల్సింది జూన్ నుంచి మొదలుపెట్టి లాస్ట్కు ఆగస్ట్ అయినా కూడా కంప్లీట్ చేయకపోవడం మాత్రం ఒక దురదృష్టకరం. ఇప్పుడు ఆల్రెడీ శ్రీశైలం రిజర్వాయర్లు వదిలిపెట్టే వచ్చి గోర్కల్లో ఉంటే ఎంతవరకు ఏ కెపాసిటీ వరకు నిలబెడతారనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఖచ్చితంగా మనకు ఇవన్నీ కూడా ఈ రాయలసీమ ప్రాజెక్టుల మీద మాత్రం రైతులకు అందరికి కూడా అవగాహన కల్పించాలి. చంద్రబాబు నాయుడు ఈ రాయలసీమ అన్యాయం చేస్తాననే నిదర్శనానికి ఇదే ఒకటి. రాయలసీమ ఎత్తిపోతల పథకం జగన్మోహన్ రెడ్డి టైంలో 90% కంప్లీట్ అయితే కేవలం 10% మోటార్లు బిగించడానికి కూడా అవకాశం ఉండి కూడా, అంటే తెలంగాణ వాళ్ళు డెడ్ స్టోరేజ్ వరకు వాటర్ తీసుకోవడానికి 800 అడుగుల వరకు వాళ్ళు వాటర్ తీసుకుంటున్నారు. మనం కేవలం 841 అడుగులకు పైన ఉంటేనే నీళ్లు తీసుకోవడానికి అవకాశం, లేకపోతే మాత్రం నీళ్లు తీసుకోవడానికి అవకాశం లేదు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ ప్రాంత రైతులు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే రాయలసీమ లిఫ్ట్ తీసుకొచ్చి 800 అడుగుల లోపలనే కూడా నీళ్లు తీసుకోవడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకొని వచ్చి డబ్బులు పెట్టి మొత్తం కెనాలని తీసి కేవలం మోటార్లు బిగిస్తే అయిపోయేదానికి మోటార్లు బిగియకుండా అంతకుముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్రిబ్యునల్లో కేసు వేయడం, మళ్ళా తెలుగుదేశం అధికారం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు కుమ్మక్కప అంటే రేవంత్ రెడ్డి గారే చెప్పడం జరిగింది అసెంబ్లీలో, నా మాట విని చంద్రబాబు నాయుడు గారు ఆ వర్క్ను స్టాప్ చేసినాడు. అంటే రాయలసీమ ద్రోహిగా చంద్రబాబు నాయుడు ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే రోజు తెలంగాణ 8 TMCలు నీళ్లు తీసుకుంటుంటే మనం ఒక్క చుక్క కూడా తీసుకోవడానికి అవకాశం లేకపోతే ఎట్లా ఒక్కసారి ఆలోచించాలి. అది దృష్టి పెట్టుకొని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పోతే మనం రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకురావడం జరిగింది. మా డిమాండ్ ఒకటే, తెలుగుదేశాన్ని ఎంత తొందరగా అయితే రాయలసీమ ఎత్తిపోత పూర్తి చేసి ఈ రాయలసీమకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులు గోర్కల్ కానీ, గండికోట కానీ, ఔకు రిజర్వాయర్ కానీ, మనం మైలవరం కానీ ఇవన్నీ కూడా నింపడానికి అవకాశం, దాంతోపాటు నెల్లూరు జిల్లాలకు దీనికి కూడా నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుని ఇమ్మీడియట్గా పూర్తి చేయాలి. ఎక్కడెక్కడైతే మేమే రిపేర్స్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసి ఈ నంద్యాల జిల్లా మన ఈ నంద్యాల జిల్లా ప్రజలకు అందరికి సంబంధించిన వరకు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సాగునీరు పాడుకోవడానికి అవకాశం ఉండే విధంగా చేయాలనుకున్నాం. అందుకే ఈరోజు మా నంద్యాల జిల్లాకు సంబంధించిన మా నాయకులందరూ కూడా 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు, అదేవిధంగా శైలజనాథు, వెంకటరామరెడ్డి గారు, శిల్ప చక్రపాణి రెడ్డి గారు, ఈశాక్ గారు, మన సూర్యనారాయణ రెడ్డి గారు, ఇంకా మా నాని గారు, రవి గారు, రామిరెడ్డి గారు, పోచా బ్రహ్మానంద రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. కాబట్టి ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఈ రాయలసీమ ప్రాజెక్టులకు అన్నీ కూడా ప్రజలకు అవగాహన కల్పించి ప్రజలు కూడా ఈరోజు వాళ్ళకు కూడా ప్రజలకు తెలిసింది కాబట్టి దీని మీద కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ముందు, అంటే మనం చెప్పినా చెప్పకపోయినా కూడా ఇంత పెద్ద ఎత్తున రైతులు వచ్చినందుకు వారికి అందరికి కూడా కృతజ్ఞతలు చెప్తాను. ఖచ్చితంగా రైతులు మాత్రం మీరు రోడ్లు ఎక్కకపోతే మాత్రం మన హక్కులను సాధించుకోలేము అనేది మాత్రం ప్రతి ఒక్క రైతు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏదో మీ ఇళ్ళలో కూర్చొని ఏదో మేము ఈ ప్రెస్ మీట్లు పెట్టాం, ఓటు మాట్లాడితే కానే కాదు. మేము మాతో పాటు మీరు కూడా రోడ్లు ఎక్కాలి, మీతో పాటు మేము కూడా రోడ్లు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాం. మన హక్కుల కోసం మన ఇంట్లో కూర్చుంటే మన హక్కులు ఎవరూ సాధించలేము.
ఖచ్చితంగా హక్కుల కోసం మనం పోరాడాల్సిందే తప్ప దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు లేపాక్షి నుంచి పోతిరెడ్డిపాడు వరకు పాదయాత్ర చేయగలిగినాడు కాబట్టి ఈరోజు ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులకు మోక్షం వచ్చింది. మనకు అట్లా మేము కూడా మీతో పాటు మీ ఏదైతే ఉన్నాయో దాని కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ సపోర్ట్ లేకపోతే ఏం చేయలేం. మీరు ఎంతవరకు సపోర్ట్ ఇస్తే మేము మీకోసం సాధించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి